అందరికీ అందుబాటులో రోగ నిర్ధారణ పరీక్షలు డాక్టర్ గందె శ్రీలత వెల్లడించారు. డాక్టర్ గందె ఓం ప్రకాష్ ప్రముఖ న్యాయవాది, అడ్మినిస్ట్రేషన్. గందె శ్రీలత హనుమకొండ సిటీలో ఆల్ పరికరాలతో అందరికీ అందుబాటులో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆదర్శ డయాగ్నోస్టిక్స్ ఇమేజింగ్ సెంటర్ నిర్వాహకులు గందె శ్రీలత తెలిపారు. హనుమకొండ ములుగు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదర్శ డయాగ్నోస్టిక్స్ ఇమేజింగ్ సెంటర్ను ఓం ప్రకాష్ తల్లి గందె చంద్రకళ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు అన్ని రకాల హార్మోన్ పరీక్షలతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలపై ప్రత్యేక రాయితీని 10 నుంచి 20% వరకు డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. ఓకే రెడీ కదా చూడండి చూడాలి మేడం అమ్మా ఇది చూడండి. ఖచ్చితమైన నాణ్యమైన రోగ నిర్ధారణ పరీక్షలు ఇచ్చడం మన ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల పరీక్షలు అతి తక్కువ ధరలతో జరుగుతాయి. ప్రతిరోజు హార్మోన్ పరీక్షలు చేయబడను మరియు ఎన్నో పరీక్షలు హైదరాబాద్ పంపుతున్నారు. అవేం పంపకుండా అన్ని ఇక్కడే జరిగేటట్టు మేము ప్లాన్ చేశాము. దగ్గర బోన్ మ్యారో, ఎఫ్ఎన్ఏసి, అన్ని రకాల హార్మోన్స్, ఇన్ఫర్టిలిటీ ప్రొఫైల్స్, హెల్త్ ప్రొఫైల్స్, అల్ట్రాసౌండ్ లో లేటెస్ట్ వర్షన్ ఇన్ఫినిటీ 10.2 అని చాలా లేటెస్ట్ అని అది చేస్తున్నాము. ఎక్స్రే ఉంది, ఇంకా సెల్ కౌంటర్లు అన్ని చాలా లేటెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ చాలా తక్కువ ధరలు ఉన్నాయి. మీరు కావాలంటే బయటి వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు. అక్యురసీ అండ్ తక్కువ ధరలు ఇచ్చే ఉద్దేశంతో మేము మొదలు పెట్టాము. ప్లేసెంట్ మెథాలజిస్ట్ నిమ్స్లో చేశాను. కాకతీయ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేసి తర్వాత నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో పెథాలజీ కంప్లీట్ చేసి 30 years నేను పెథాలజీ సర్వీసెస్ ఇచ్చాను. కరీంనగర్లో ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఇక్కడ ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేశాను. ఇందులో మనకు రేడియాలజీ కూడా కలుపుకొని పెథాలజీ సర్వీసెస్ టోటల్గా అన్నీ ఉన్నాయి. రేడియాలజీ లోపల అల్ట్రాసౌండ్ అధికారంలోకి రాకముందే జూరుపాడు మండలంలో మార్కెట్ యార్డు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ రోజు నుంచి మనం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, మనం శాసనసభ్యులు అయినాం. ఖచ్చితంగా మార్కెట్ యార్డ్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాంట్లో పనిచేస్తున్న హమాలులందరికీ కూడా భద్రత కల్పించే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం శాసనసభ్యుడిగా నేను వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను.